సో హాయ్ గాయ్స్, ఇవాల్టి వీడియోలో ఏంటంటే మనమైతే తెలంగాణ స్కూల్ అండ్ కాలేజెస్ సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానిపైన అయితే ఈ వీడియోలో అయితే ఉండబోతుంది. అండ్ తెలంగాణలో అయితే స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తారో మనకైతే అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. సో దానికి సంబంధించిన ఒక పేపర్ క్లిప్పింగ్లో అయితే మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆ న్యూస్ అయితే చూసిద్దాం ఈరోజు ప్రూఫ్తోనైతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ ఏపీలోనైతే వీళ్ళైతే స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆగస్టు 16th నుంచి అయితే అక్కడైతే యథావిధిగానైతే కొనసాగుతుంది. స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే ఓపెన్ చేస్తారు. అండ్ మన తెలంగాణలో అయితే మనకి ఇంకా అఫీషియల్గానైతే రాలేదు. కానీ వీళ్ళు కూడా ఆగస్టులోనైతే స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే ఓపెన్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇంకా ఆగస్ట్ 16 తర్వాత అయితే మనకైతే ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ మనకైతే ఆగస్టులో మాత్రం వీళ్ళైతే కంపల్సరీ స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే ఓపెన్ చేస్తారు. సో వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో మన వీడియోని అయితే లైక్ చేయండి, మీకు ఖచ్చితంగా వీడియోని అయితే నచ్చుతుంది. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఒకసారి న్యూస్ అయితే చూస్తే మనకైతే 7వ తరగతి వరకు అయితే ఆన్లైన్ క్లాసులే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకైతే వీళ్ళైతే 7th క్లాస్ వరకు అయితే వరకైతే ఆన్లైన్ క్లాసులు అయితే పెడదామని అనుకుంటున్నారు. అంటే 7th తర్వాతనైతే ఎవరికైతే 8th 9th 10th అండ్ ఇంటర్, డిగ్రీ అండ్ పీజీ, బీటెక్ వాళ్ళకైతే వీళ్ళైతే ఆఫ్లైన్ క్లాస్ అయితే కండక్ట్ చేద్దామని చూస్తున్నారు. సో మనం ఒకసారి న్యూస్లోకి అయితే వెళ్ళిపోతే రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కారణంగా మార్చి 2020 నుండి అన్ని విద్యా సంస్థలు అయితే మూసిపడ్డాయి. సో మనకి ఈ విషయం తెలిసిందే. రాష్ట్రంలోనైతే మనకైతే మార్చి 2020 అయితే స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే మూసివేయడం జరిగింది. సో ఆ ఏడాది సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ క్లాసులు అయితే మాత్రమే నిర్వహించారు. సో 6వ తరగతి నుండి ఆపై తరగతులకైతే ప్రత్యక్ష తరగతులు అయితే కొన్ని రోజుల వరకు అయితే నిర్వహించారు. సో మనం ఒకసారి చూసుకొని మనకైతే ఫిబ్రవరిలోనైతే వీళ్ళైతే స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే ఓపెన్ చేశారు. సో మళ్ళీ కరోనా అయితే పెరగడం, సెకండ్ వేవ్ రావడం వల్లనైతే వీళ్ళైతే మళ్ళీ స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే మూసివేశారు. సో మనకైతే ఈ విషయం కూడా తెలిసిందే. అండ్ నెక్స్ట్ పాయింట్లోకి అయితే మనమైతే వెళ్ళిపోతే ఒకసారి కరోనా 2వ వేవ్ అంటే సెకండ్ వేవ్ మనకైతే కరోనా సెకండ్ వేవ్ రావడం వలన అయితే మళ్ళీ మార్చి 24 నుంచి అయితే అన్ని విద్యా సంస్థలు అయితే మూసివేయాల్సి వచ్చింది. ఈ విషయం కూడా మనకైతే తెలిసింది. ఆ తర్వాతనైతే జూలై 1 నుండి ప్రభుత్వ పాఠశాలనైతే 3rd క్లాస్ టు 10th క్లాస్ అండ్ ప్రైవేట్లోనైతే పాఠశాలలోనైతే 1 నుండి ఆపై తరగతులకైతే ఆన్లైన్ తరగతులు అయితే నిర్వహించాలని ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. సో అప్పుడైతే మనకైతే మళ్ళీ ఆన్లైన్ క్లాసులు అయితే కండక్ట్ చేసుకోవడానికి అయితే ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. సో మనం ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ పాయింట్, ప్రైవేట్ పాఠశాలను అయితే 1 నుండి 5వ తరగతులకైతే వీళ్ళైతే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంటర్ కాలేజీలలోనైతే ఆన్లైన్ విద్య అయితే ఇప్పటి వరకు కొనసాగుతుంది. మనకైతే ఇప్పటి వరకు అయితే ఆన్లైన్ క్లాసులు అయితే జరుగుతున్నాయి ఇంటర్ వాళ్ళకైతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆగస్టు 16 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అయితే భావిస్తున్నట్టు మనకైతే ఈ లెటర్లో అయితే చూసుకోవచ్చు, అంటే ఈ న్యూస్ పేపర్లోనైతే. సో ఇక్కడ మనం ఒక లాస్ట్ నుంచి 3rd పాయింట్ మీరు అయితే జూమ్ చేసుకొని ఒకసారి చూడండి. అయితే ఆగస్టు 16 నుంచి అయితే ప్రత్యక్ష తరగతులు అయితే నిర్వహించాలని విద్యాశాఖ అయితే భావిస్తున్నట్టు నేపథ్యంలో 1 నుంచి 7 తరగతుల వరకు అయితే మరికొన్ని రోజులు ఆన్లైన్ తరగతులు కొనసాగించి ఆపై తరగతులకైతే ప్రత్యక్ష బోధన అయితే వీళ్ళైతే ప్రారంభించాలని వీళ్ళైతే చూస్తున్నారు. సో ఇక్కడ మనకైతే ఒక పాయింట్ అయితే క్లియర్ అయింది. ఏంటంటే మనకైతే 16 తారీఖు నుంచి అయితే వీళ్ళైతే ప్రత్యక్ష తరగతులు అయితే నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి అయితే నిర్ణయించినట్టయితే మనకు ఒక పాయింట్ అయితే తెలుస్తుంది. కానీ మనకి ఆగస్టు 16th నుంచి అవుతాయా, ఆగస్టు తర్వాత ఎప్పుడు అవుతాయో మనకైతే ఆ పాయింట్ అయితే మనకైతే క్లియర్ లేదు. సో వీళ్ళైతే ఆగస్టు 16 నుంచి అయితే ప్రత్యక్ష తరగతులు అయితే నిర్వహించాలని విద్యాశాఖ అయితే భావిస్తున్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకైతే 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వాళ్ళకైతే ఇంకా వీళ్ళకైతే ఇంకొన్ని రోజులైతే మనకైతే ఏది మన 3rd వేవ్ అంటున్నారు. అండ్ ముఖ్యంగా పిల్లలకు వస్తుంది అంటున్నారు. సో ఈ 3rd వేవ్ నుంచి అయితే తప్పించుకోవడానికైతే వీళ్ళైతే విద్యార్థులకైతే 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అయితే ఇంకొన్ని రోజులైతే ఆన్లైన్ తరగతులు అయితే ప్రారంభిస్తారు అండ్ నడుస్తాయి, కంటిన్యూ కూడా అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకైతే 8th క్లాస్ నుంచి అయితే డిగ్రీ, బీటెక్ అండ్ పీజీ వాళ్ళకైతే ఆఫ్లైన్ తరగతులు అయితే ప్రారంభించాలంటున్నారు. సో నేను ప్రీవియస్ వీడియోలో అయితే చాలా కమెంట్స్ అయితే చూసాను. ఏంటంటే మాకు ఆన్లైన్ తరగతులు అయితే అర్థమవుతలేవు అండ్ మాకు ఆఫ్లైన్ క్లాసులే కావాలని. అండ్ చాలామంది అయితే ఆఫ్లైన్ క్లాసులు అయితే ఓపెన్ చేయాలని అంటున్నారు. అండ్ కొంతమంది ఆన్లైన్ క్లాసులే కావాలి, మాకైతే వ్యాక్సిన్ ఇచ్చేవారికి మేమైతే స్కూళ్ళకి అండ్ కాలేజెస్లోకి అయితే వెళ్ళమని కొంతమంది అయితే చెప్తున్నారు. సో మనం తెలంగాణ విద్యాశాఖనైతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అది కూడా చూడాలి మనమైతే. ఎందుకంటే ముఖ్యంగా ఈ పిల్లలకే 3rd వేవ్ అనేది అంటున్నారు. అండ్
సెకండ్ వేవ్ అంత తీవ్రంగా కూడా మనకైతే ఈ థర్డ్ వేవ్ అనేది ఉండదని కూడా నిపుణులు అయితే చెప్పుతున్నారు. సో ఇది గైస్ ఆఫ్టర్ ఆల్ మ్యాటర్ అయితే మనకైతే చూసుకోవచ్చు. ఆగస్ట్ 16 అంటే ఆగస్ట్ 15 తర్వాతనైతే వీళ్ళైతే ఓపెన్ చేస్తారు. మనమైతే ఏ డేట్ అనేది ఇంకా మనకైతే క్లారిటీ అయితే రాలేదు, కానీ వీళ్ళైతే ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. సో వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి వీడియో ఖచ్చితంగా నచ్చింది కాబట్టి లైక్ చేయండి అండ్ ఛానల్ని అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే నేనైతే మన ఛానల్ అయితే అందిస్తాను. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటనైతే నొక్కండి. మీకు ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా అని మీకైతే నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కమెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయొచ్చు. నేనైతే క్విక్ రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియోలో ఏమైనా తప్పు మాట్లాడుతుంటే క్షమించండి. అండ్ ఇంకా ఎలాంటి పదాలను నాకు పలక రాకపోవడానికి కారణం అదే. సో ఇంకా ఏమైనా నేనైతే తప్పుగా మాట్లాడానంటే నన్నైతే క్షమించండి.